55,000 దీన్ని కొట్టే ఫోన్ లేదు, రాదు కూడా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చి మనం iQOO 13 యొక్క డీటెయిల్స్ స్పెక్స్ ఉంటుంది మాట్లాడుకుందాం అనమాట. సో ఈ ఫోన్ నిన్న మన ఇండియాలో లాంచ్ అయింది. ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఫోన్ కొనే థాట్లో ఉండే వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది. సో ఇది ఎటువంటి రివ్యూ అయితే కాదు, జస్ట్ ఒపీనియన్ వీడియో మాత్రమే. ఆ ప్రైస్కి మనం ఈ ఫోన్ కొనొచ్చా లేదా, వీళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, iQOO 12తో కంపేర్ చేసుకుంటే 13లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఈ వీడియో మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం iQOO 13 గురించి. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేస్తే iQOO 12 లాంచ్ అయినప్పుడు స్నాప్డ్రాగన్ 8 Gen Z ప్రాసెసర్ వచ్చిన ఫస్ట్ ఫోన్ iQOO 12, స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ వచ్చిన సెకండ్ ఫోన్ అని చెప్పొచ్చు iQOO 13. కాకపోతే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో ఒక్క ప్రైస్లో వచ్చే ఫస్ట్ ఫోన్ మాత్రం iQOO 13 అనమాట. ఇది మాత్రం ఎవరు చేంజ్ చేయలేరు, ఎందుకంటే ఆ ప్రైస్లో ఎవరు తీసుకుని రాలేరు. iQOOకి మాత్రమే ఇది పాసిబుల్ అని చెప్పొచ్చు. దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రాసెసర్ తో పాటు వీళ్ళు ఓన్ గా డిజైన్ చేసుకున్న Q2 చిప్ అయితే ఉంటుంది అనమాట. సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ కూడా మనకి ఈ ఫోన్ అయితే ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పొచ్చు ఈ ఫోన్ కి. సో ఇందులో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసరికి LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే యూజ్ చేశారు. అలాగే స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 4.0 స్టోరేజ్ వస్తుంది అనమాట. సో ర్యామ్ కానీ రోమ్ కానీ రెండు మీకు చాలా అడ్వాన్స్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న బెస్ట్ స్పీడ్ ఎడిషన్స్ అనమాట ఇవి అయితే. అండ్ మీకు బేస్ మోడల్ 12GB ర్యామ్తో వస్తుంది, టాప్ మోడల్ వచ్చరికి 16GB ర్యామ్తో అయితే వస్తుంది. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.82 ఇంచ్ Q10 80 LTPO ప్యానల్తో వస్తుంది. మీ డిస్ప్లే వచ్చరికి మీకు 2K రెజల్యూషన్ అయితే ఉంటుంది. 4500 స్పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 1800 నిట్స్ మీకు హై బ్రైట్నెస్ మోడల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఈసారి మనకి iQOO 13లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. పోయినసారి మనకి ఆప్టికల్ ఉండేది, ఇప్పుడు అల్ట్రాసోనిక్ తీసి చేంజ్ చేశారనమాట. సో ఇది కూడా ఒక చేంజ్ అని చెప్పొచ్చు iQOO 12తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ ఫోన్ యొక్క డిజైన్ ఇంకా లుక్ చూసుకుంటే మాత్రం డిజైన్ మీకు సేమ్ iQOO 12 లాగా అయితే ఉండదు, కాకపోతే కొంచెం చేంజ్ చేశారు. కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో అది మీకు ఇంత ముందు చాలా పైకి ఉండేది అనమాట. ఈసారి మనకు 30% దాకా అయితే దాన్ని తగ్గించారు. సో మీరు టేబుల్ మీద ఫోన్ ఇలా పెట్టినా కానీ ఎటువంటి ఓబ్లింగ్ అని ఏమైతే ఉండదు అనమాట. సో డిజైన్ పరంగా మాత్రం చాలా కేర్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చే కేజీ గ్లాస్ తో వస్తుంది, సైడ్ ఫ్రేమ్ అయితే ఉంది మీకు అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అనమాట. సో బిల్ కోడ్ అయితే మీకు టాప్ నాచ్ అయితే ఉంటుంది ఆ ప్రైస్ కి. అండ్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చరికి సోనీ IMX921 సెన్సర్ తో వస్తుంది. Vivo X200 Pro లో మనకి ఇదే సెన్సర్ అయితే యూస్ చేశారు. అలాగే 50 మెగాపిక్సెల్ మీకు 2x టెలిఫోటో లెన్స్ యూస్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇది మీకు 4x వరకు లాస్ జూమ్ చేస్తుంది. రెండిట్లో మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూస్ చేశారు. ఫ్రంట్ ఈసారి మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. పోయినసారి మీకు iQOO 12 16 మెగాపిక్సెల్ మాత్రమే, అది కూడా మీకు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కానీ ఈసారి iQOO 13లో మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అది కూడా 4Kలో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఏమో మీరు 8K 24 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్లో మీకు iQOO 12తో కంపేర్ చేసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంది. పోయినసారి మనకి 5000 mAh బ్యాటరీ ఉంది, సార్ మనకి 6000 mAh పెంచారు. అలాగే 120 watts మనకి ఛార్జర్ అయితే వస్తుంది అనమాట. బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో మనకి IP60 అండ్ 69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. సో పోయినసారి iQOO 12 అయితే ఇదైతే మిస్ అవుతుంది. ఈసారి మనకి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే మనకి iQOO 13లో అయితే ఉంది. ఇంకా NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంది. ఈ ఫోన్లో వచ్చరికి పర్ఫార్మెన్స్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసిన స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో పాటు మనకి సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ అయితే ఉంటుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా మనకి 144 Hz అయితే ఉంటుంది అనమాట. సో గేమ్స్ మీరు 120 FPS లో ఆన్లైన్ కానీ 144 Hz ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్పెషల్లీ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు 55,000 రూపాయల్లో అయితే. ఈ ఫోన్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 52,000కి ఈ ఫోన్ మీకు ఫస్ట్ సేల్ అయితే వస్తుంది అనమాట. సో టాప్ మోడల్ అయితే ఉంది 16GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 55,000కి అయితే వస్తుంది. సో ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. ఎంత అగ్రెసివ్గా వెళ్తారైతే నేను అనుకోలేదు. నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బేస్ మోడల్ 60,000 ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ వీళ్ళు 52,000కి తీసుకొచ్చారు. ఇదొక తోప్ ఫోన్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. మిగతా ఏ ఫోన్స్ మనకి ప్రైస్లో అయితే రావన్నమాట స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో. రియల్మీ GT7 Pro అన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి, అది దీనికన్నా 5,000 ఎక్స్ట్రాకి అయితే లాంచ్ చేశారు. సో దానితో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ మీకు 100 రెట్లు నయం అని చెప్పొచ్చు. సో రేపు ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో, ప్రీ బుక్ చేసుకున్న 1 year ఎక్స్ట్రా వారంటీ వస్తుంది. అలాగే TWS పార్ట్స్ అయితే మీకు వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చరికి 55,000, ఫస్ట్ సేల్లో మనకి 52,000కే వస్తుంది. HDFC అలాగే ICICI కార్డ్స్ మీద మీకు అయితే 3,000 దాకా డిస్కౌంట్ అయితే వస్తుంది ఫస్ట్ సేల్లో వచ్చరికి. సో బేస్ మోడల్లో మనకి చాలా మంచి ఆఫర్లు అయితే వస్తుంది. 52,000కి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ ఫోన్ కొనే ఉద్దేశం మీకుంటే కొనండి, ఈ ప్రైస్కి అయితే చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అసలు మీరేమనుకున్నారు ఈ ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి. వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ కానీ స్పెక్స్ కానీ మీకు నచ్చగా లేదు, అసలు ఈ ఫోన్ ఎలా అనిపిస్తుంది, ఒకవేళ కొనే ఉద్దేశం ఉంటే కొంటారా లేదా కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎంతకన్నా హెల్ప్ అయింది అనుకున్నా, ఒకవేళ హెల్ప్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక కొత్త క్వాలిటీ కనెక్టివిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యు సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.